క్రీస్తు జననం భూలోక నివాసులందరికీ మహానందకరమైనది. పాపాంధకారం నుండి, భరించలేని పేదరికం నుండి, సకల కష్ట నష్టాల నుండి ప్రజలను రక్షించే మెస్సియా యేసుక్రీస్తే. సాక్షాత్తు దేవుని కుమారుడు కన్యమరియ గర్భమందు మానవవతారుడై జన్మించాడు. క్రీస్తు పుట్టుక క్రిస్మస్ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఆచరింపబడుతోంది. క్రీస్తు జన్మించిన సమయంలో సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ, భూమి మీద ఆయన ప్రియులకు శాంతి కలుగుతాయని సున్నద గీతాలు మారుమ్రోగాయి. ప్రజలందరి కోసం మహానందకరమైన శుభవార్తను దేవదూత ప్రచారం చేసింది. ఆనాటి నుండి ఈనాటి వరకు వినూత్న క్రీస్తు శకం విజయవంతంగా కొనసాగుతోంది. పేరు మరియా, యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక. మరియా, మరియా, ఎవరా పిలిచినది? ఏమిటా కనులు మిరుమిట్లు కొలుపు కాంతులు? దయాప్రాప్తురాలా, నీకు శుభము. శుభమా? అవును, ప్రభువు నీకు తోడయ్యున్నాడు. ప్రభువా, తోడా? అమ్మా, అట్లు తొందరపడుదువేలా, భయపడకుము. నేను సర్వేశ్వరుని సమక్షమున ఉండు గాబ్రియేలు దూతను. మహాత్మా, నమస్కారము. అమ్మా, నీవు దేవుని కృపకు నోచుకొనిన ధన్యురాలువు. శ్రద్ధగా వినుము. నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. నేను కుమారుని కనెదనా? అవును, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. మహాత్మా, అదెట్లు సంభవము? నేను కన్యను గదా? అమ్మా, పరిశుద్ధాత్మ నీ మీదకి దిగివచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. పునీత మాత పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆశ్చర్యముగా చూచెదవేలా, ఇటు విను. నీ బంధువురాలు ఎలిజబెత్ తెలుసు కదా? తెలుసు. పూజారి మా జకరయ్య బాబాయి భార్య. అయితే ఇప్పుడు గర్భవతి. ఇంత ముసలితనములోనా? అవును, సర్వేశ్వరుని ఆజ్ఞ మేరకు ఆమెకిది 6వ మాసము. పరమేశ్వరుడు పలికిన ఏ మాటకైనను నిరర్ధకము కానేరదమా. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగాక. ధన్యురాలా, శుభము.
పెండ్లి 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 ఎంత తొందరపడి మరియను భార్యగా వివాహం ఆడుటకు నిశ్చయించుకొనుటే గాక ప్రదానము కూడా చేసి తినే ఆమె గర్భవతి అని తెలియవచ్చినది. ఇప్పుడేమి చేయను? రచ్చ కీర్పింతునా? అందువలన నాకు ఒరుగునదేమున్నది? సర్వము సర్వేశ్వరునకు సమర్పించి అల్లరి చేయక ఆమెను పెండ్లి చేసుకునుట మానుకొందును. ప్రొద్దుట నుండి కట్టెలు చెక్కి చెక్కి అలసిపోతిని. ప్రొద్దుపోయినది, నిద్రించెదను. దావీదు కుమారుడైన యోసేపు, ఓ యోసేపు, నేను గాబ్రియేలు దూతను, పరలోకం నుండి వచ్చి తిని. మహాత్మా నమస్కారం. యోసేపు, నీవు పరిణయమాడుటకు ప్రదానము చేసుకొనిన కన్య మరియ పరమ పవిత్రురాలు. భయ సందేహాలు మాని ఆమెను భార్యగా స్వీకరించు. ఆమె పరిశుద్ధాత్మ ప్రభావమున గర్భము దాల్చినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అను ప్రవక్తల ప్రవచనములు ఒకమారు పరిశీలించు. ఆమెను భార్యగా స్వీకరించు. నీతిమంతుడు అని ఖ్యాతి తెచ్చుకొనును. ప్రభు, ఏమంటారు? అయ్యో, పవిత్రురాలైన మరియను గురించి పలు రకములుగా తలంచి తినేదేవా, నన్ను క్షమించును. మరియను నా భార్యనుగా స్వీకరించును. యోసేపు, మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. కనుక నీవు ఆమె ప్రసవించే వరకు ఆమెను ముట్టరాదు. చిత్తం మహాత్మా. ఎనండి, 50 మందికి ఇందు మూలంగా తెలియజేయడమేమంటే, మన దేశంలో తొట్టతొలుగా జనాభా లెక్కలు తీస్తున్నారహో. కాబట్టి ప్రతి వారు తమ తమ గోత్రాలను అనుసరించి ఆయా వారి పితరుల గ్రామాలకు 14 వెళ్ళి జనాభా లెక్కల్లో మీ పేర్లు నమోదు చేయించుకోవాలహో. ఇది మన రోమా చక్రవర్తి సీజరు గారి ఆజ్ఞ. చెప్పలేదనేరు, చెయ్యలేదనేరు, చెప్పలేదని ఎవరన్నా ఒప్పుకోరహో. మరియా సీజర్ చక్రవర్తి రాజుగారి ఆజ్ఞ మేరకు ప్రజలందరూ తమ తమ గోత్రముల చొప్పున జనాభా లెక్కలు వ్రాయించుకున్నట్టుకు తమ తమ పట్టణములకు వెళ్ళుచున్నారు. నేను దావీదు గోత్రమునకు చెందిన వాడును కనుక నేను దావీదు పట్టణమైన బెత్లెహేమునకు వెళ్ళవలసి ఉన్నది. బెత్లెహేమా ఇచ్చటికి చాలా దూరంగా ఉన్నది కదా? అవును మరియా, పరమేశ్వరుడు మనకు తోడుగా నుండా ఎట్టి విపత్తు సంభవించదు. అటులనే బయలుదేరు. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము.
తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుసున్నది. మరియా, మన పితరుడైన దావీదు జన్మించిన పుణ్యస్థలము బెత్లెహేము చూచితిమన్న సంతృప్తి ఒక దరి సంతోషం కలిగించుచున్నను, మరోవైపు విడిది ఎక్కడ అనే బాధ వేధించుచున్నది. ప్రయత్నము చేయదుము, కొంచెము ఓపిక చేసుకుని నడువుము. ఆయాసంగా ఉంది, అడుగు వేయలేకపోవచ్చున్నా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. దిక్కుతోచక ఓ యేసయ్యా పశుల పాకలో ప్రసవించెనయ్యా. ఎంత దీనాతి దీనము. అయ్యా, ఎవరండి ఇంట్లో? ఎవరు? ఏం కావాలి? అమ్మా, నజరేతు నుండి వచ్చాము. భార్య నిండు చూలాలు, బస చేయడానికి స్థలమేమైనా దొరుకుతుందేమోనని. ఖాళీ లేదయ్యా, మాకే చుట్టాలు వచ్చి ఇబ్బందిగా ఉంది. ఇంకెక్కడైనా చూసుకోండి, పోండి పోండి. మరియా, ముందుకు పోదాం పద. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము. తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. అయ్యా, ఏంటి వెతుకుతున్నారు? ఉండడానికి స్థలం కోసం పాప. సత్రంలో చూచారా? చూచాము, అచ్చట కూడా ఖాళీ లేదు. అయ్యో, అలాగా? అదిగో ఆ కనబడే పశువుల పాకలో కొంచెం ఖాళీ ఉంది. మీకు ఇష్టమైతే. మంచిది పాప, అలాగే వెళ్తాము. దైవాశిష్యులు. మరియా, అదిగో అదే పశువుల శాల. మెల్లగా నడు. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. ఓరి పెద్దోడా, ఓరి చిన్నోడా, బొవ్వలు తినొచ్చారా? యాంకూరలు మన ఇంట్లో ఉంటాయి బాబాయ్. పచ్చడి, పప్పు, నెయ్యి వేసుకొని తినొస్తాం బాబాయ్. సర్లే కాని ఇలా చలి ఎక్కువగా ఉంది కదరా. అవును బాబాయ్. గొర్రెల కాపరులారా, భయపడకండి. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవార్తను మీకు తెలుపవచ్చాను. దావీదు పట్టణమగు బెత్లెహేమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవారు. ఒక శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక కొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచుదురు. దర్శించి ధన్యులు కంటారు. వినండహి రాజాది రాజ, రాజ మార్తాండ, రాజ గంభీర, హేరోదు మహారాజు వచ్చేస్తున్నారు.
మహామంత్రి, మన యూదయ రాజ్యమున ప్రజలు ఏ కొరత లేక క్షేమముగా ఉన్నారు కదా? అందరూ క్షేమంగానే ఉన్నారు ప్రభు. ఒకవేళ క్షేమంగా లేరంటే మీరు ఊరుకుంటారా? శబాష్ మంత్రి, శబాష్. ఎవరక్కడ? జోహార్ మహాప్రభు. ఏమిరా? ఎవరో తీర్పు దేశపు జ్ఞానులట తమరి దర్శనము కోసం వచ్చి ద్వారము దగ్గర ఎదురు చూస్తున్నారు. జ్ఞానులా? మంత్రి వింటివా? ఎవరు వీళ్ళు? ఎందుకు వచ్చినట్లు? వారిని ప్రవేశపెట్టుము. మంచిది. మీరెవరు? మేము తూర్పు దేశపు జ్ఞానులము. ఖగోళ శాస్త్రజ్ఞులు. ఆకాశమునందలి గ్రహములు నక్షత్రములు పరిశీలించి వాటి ప్రభావములు చెప్పగలిగిన జ్ఞానులను. చాలా సంతోషము. ఇంతకు మీ రాకకు కారణము చెప్పనే లేదు. ప్రభు, మేము ఆకాశమునందు ఒక నక్షత్రమును కనుగొంటిమి. ఆకాశమునందు ఒకటేమిటి? లక్షల నక్షత్రములున్నవి కదా? నిజమే, కాని అది క్రొత్తగా పుట్టిన నక్షత్రము. ఆ నక్షత్రము భూలోకమును పరిపాలించు మహాచక్రవర్తి జన్మకు సంకేతము. మంత్రి వింటివా? వింటిని మహాచక్రవర్తి పుట్టుకకు నక్షత్రము సూచన. బాగుంది, బాగుంది. అయితే అతడెక్కడ పుట్టినని మీ గణితంలో తేలినది? ఇక్కడే ప్రభు. ఇక్కడ. మంత్రి వింటివా? వింటిని ఆలోచించుచుంటి. అవును ప్రభు, ఈ ప్రాంతమందే. అందుకే వెతుక్కుంటూ ఈ యెరూషలేము పట్టణమునకు వచ్చాము. మా యోజన ప్రకారం ఈ ప్రాంతమందే ఆ చక్రవర్తి తప్పక జన్మించి ఉండవలే. లేదు. మంత్రి వింటివా? మా రాణి వాసములో ఎవరు శిశువుని ప్రసవించి ఉండలేదు. మీ లెక్కలు తప్పులు కావచ్చు. ఓ మారు చూచి సరిదిద్దుకోండి. మా లెక్కలు ఎప్పటికీ తప్పు కావు ప్రభు. తప్పక ఇతడే రారాజు జన్మించి ఉంటాడు. ఆయనను దర్శించుకుని కానుకలు సమర్పించుకుందామని బహుదూర ప్రయాసం అనుకొనక వచ్చాము. అటులనా? కొంచెం ఆగండి. మహామంత్రి, ఇచ్చట చక్రవర్తి జన్మించినని ఎక్కడైనా ఆధారములున్నవా? ప్రభు, మన శాస్త్రులను పిలిచి ఆలోచించదమా? శభాష్, మంచి ఆలోచన. ఎవరక్కడ? చిత్త మహాప్రభు. వేద పండితులను రమ్మనమని మా ఆజ్ఞ. చిత్త మహాప్రభు. జ్ఞానులారా, కొంచెం ఓపిక పట్టుది. పండితులు ఇప్పుడే వచ్చారు. అరిగో రానే వచ్చారు. రాజాది రాజా రాజమార్తాండ హేరోదు మహారాజా ప్రణామములు. మంచిది, అటు కూర్చోండి. పండిత వర్యులారా, మీ ధర్మశాస్త్రంలో ఈ ప్రాంతంలో చక్రవర్తి జన్మించినని ఎక్కడైనా వ్రాయబడి ఉన్నదా? ఉన్నది ప్రభు. ఉన్నదా? ఎక్కడ? త్వరగా చెప్పు. శాంతించండి ప్రభు. బెత్లెహేములో. తమాషాగా ఉందా శాస్త్రి? బెత్లెహేములోనా? మన ప్రక్కనున్న ఆచినపల్లెల్లోనా? భలే భలే. ఏమి చెప్పావయ్యా? మంత్రి వింటివా? ప్రభు, వింటిని ఆలోచించుచుంటిని. ఇవి నా మాటలు కావు ప్రభు. ఆత్మపూర్ణులైన ప్రవక్త ప్రవచనములు. మీక అను దైవ ప్రవక్త దైవాత్మ ప్రేరితుడై ఇలా ప్రవచించాడు. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని ఉన్నదా? మంత్రి విన్నావు కదా? శాస్త్రి, మీరిక వెళ్ళవచ్చు. చిత్తం మహాప్రభు. ప్రభు, ముందు ఆ జ్ఞానులను పంపించు. తరువాత అలాగే జ్ఞానులారా, మా శాస్త్రముల ప్రకారం ఈ దాపున బెత్లెహేము అని కుగ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఆ రాజు
అదే మీరు వెతుకుతూ వచ్చారే, ఆ రారాజు జన్మించినని ఉన్నదట. పోయి కారకులతో పూజించుకొనుడి. కృతజ్ఞతలు ప్రభు. ఆగండి ఆగండి, ఒక్క మాట. మీరు ఆ రాజుని పూజించి ఇటే రండి. ఏ విషయం చెప్పిపోండి. నేను సపరివారముగా చని సముచిత సత్కారములతో ఆ రాజుని పూజించి వచ్చేదని. పూజింపవలదా? పూజింపవలే. ఇక వెళ్ళి రండి, మరచిపోకండి, మళ్ళీ రండి. మహాప్రభు, ఏమిటి నీవు వెళ్ళి ఆ పల్లెలో పుట్టిన ఆ పిల్లరాజును పూజించి వచ్చుతారా? నీ దర్జాకు హోదాకు ఎంత భంగం! మంత్రి, నీ తెలివి తెల్లవారినదేమయ్యా. నీ ప్రభు వివేకాన్ని అంత తేలికగా అంచనా వేసుకున్నావా? పేగుల రాజా బెత్లెహేములోన పుట్టాడా? చుక్క చెప్పిందా? ఆ జ్ఞానులను రాని నీ ప్రభువుల తెలివిని అర్థం చేసుకుంటావు. ఇప్పుడు అర్థమైంది ప్రభు. ఏమిటి అర్థమైంది? ఇది నిజమైతే మొక్కలోనే తుంచడం మంచిది. అదే కదా ప్రభు? బేష్, అదే అదే. జ్ఞానులట జ్ఞానులు, ఒట్టి అజ్ఞానులు. ఈ యూదయ రాజ్యమున నేను ఉండగా వేరొక రాజు పుట్టుకయా. అవక్ర పరక్రమమును సకల ధరాచిత్రమును శాసించి మహాసాహసమున్న నేను మిగిలిన రాజుల మక్క కన్నిత మంత్రిని నీరాజున పాదయుగులుండనైన నేను మంత్రి సామంత హిత పురోహిత కవి గాయక నడబడ వన్యమాగద సంస్కృయమైన పవిత్ర చరిత్రుండనైన నేను మత్త రాతి కుంభి కుంభానిస్తుల మంత్రిక భక్షిత హర్యక్షుండనైన నేను బ్రతికి ఉండగా వేరొక రాజు పృథుడయ. అతడు పుట్టి పెరిగి బట్టకట్టున అతడెట్లు బ్రతకగలడు చూచుదగాక.
గొర్రెల కాపరులంతా రక్షకుడుగా జన్మించిన రారాజును దర్శించుకొనుటకు వస్తూ ఉన్నారు. మనందరికీ క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పడానికి మన మధ్యలోకి వస్తున్నాడు మన క్రిస్మస్ తాతయ్య. Dashing through the snow in a one-horse open sleigh, o'er the fields we go, laughing all the way. The bells on bobtail ring, they make our spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో జయనాదమే ఈ భూమిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం